హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ యొక్క ఎపిసోడ్ 8 యొక్క బ్రేక్ డౌన్ డిస్కస్ చేద్దాం. ఈ ఎపిసోడ్లో కొన్ని ఈస్టర్ ఎగ్స్ అండ్ రిఫరెన్సెస్ అయితే దొరికాయి, అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ షో ప్రొడక్షన్ టైంలో కెవిన్ ఫీచ్ క్రియేటివ్ టీమ్ని ఫైర్ చేసి ఒక కొత్త క్రియేటివ్ టీమ్ని హైర్ చేశారు అనేది న్యూస్ మనకి తెలిసిందేగా. అయితే ఈ కొత్త టీం అపాయింట్ అయ్యే లోపలనే ఆ ఓల్డ్ టీం ఎపిసోడ్ 1 నుండి ఎపిసోడ్ 7 వరకు స్క్రిప్ట్ రాయటం అయింది అండ్ షూట్స్ కూడా అయిపోయాయి. అయితే ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 8-9 నుండి కూడా ప్రొసీడింగ్ టు సీజన్ 2 ఈ కొత్త క్రియేటివ్ టీం వాళ్ళు హ్యాండిల్ చేశారు స్టోరీని కానీ స్క్రీన్ ప్లేని కానీ. మనకి ఈ ఎపిసోడ్లో ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా చాలా ఫాస్ట్ పేజ్లోనే వెళ్ళిపోయింది ఎపిసోడ్. వేరే వాటితో కంపేర్ చేస్తే ఇంటెన్స్ లెవెల్స్ వేరేలా ఉన్నాయి. మళ్ళీ తిరిగి బుల్స్ అయిన యాక్షన్లో చూసేసరికి మ్యాట్ సడన్గా డిటెక్టివ్ మోడ్ ఆన్ చేసి ఫాగి డెత్ని ఇన్వెస్ట్ చేయడం అంతా కూడా కొత్తగా ఉంది అండ్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఈ ఎపిసోడ్ 8 అండ్ రాబోయే ఫినాలే ఎపిసోడ్ 9తో కూడా సీజన్ 2 ఏ లెవెల్ ఆఫ్ ఇంటెన్స్లో ఉండబోతుంది అనేది గ్లిమ్స్ ఇస్తున్నారు. ఆల్ రైట్, డీటెయిల్స్ మాట్లాడుకుంటే కనుక ఈ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి ఐల్ ఆఫ్ జాయ్, అనగా ఫ్రీడమ్ దొరికిన ఆనందం అనుకోవచ్చు, రిఫరింగ్ టు బుల్సై. ఎపిసోడ్ని ఓపెన్ చేసినట్లయితే పాయింట్ ఎక్స్టర్ ఏకే బుల్సై ఆర్క్ని రెజ్యూమ్ చేస్తారు. బుల్సై ఆ ప్రిజన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టే ఉంటుంది. ఎపిసోడ్ 1 తర్వాత బుల్సైని మళ్ళీ ఇప్పుడే మనం చూడటం, తన ప్రిజన్ విండో నుంచి రోజెస్ కట్ చేయడం చూస్తుంటాడు. ఇక్కడ చూపించిన రోజెస్ కానీ ఎపిసోడ్లో బుల్సై స్క్రీన్ మీద కనిపిస్తూ అతన్ని ఫోకస్ చేసినప్పుడు కానీ మనకి బ్లూ లైట్ని యూజ్ చేస్తున్నారు. ఇది అతని విజన్కి రిఫరెన్స్గా, అతని పర్స్పెక్టివ్గా ఆడియన్స్కి అర్థమయ్యేందుకు బ్లూని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ బుల్సైని ఒక ఐసోలేటెడ్ సెల్లో బంధిస్తారు. దాన్నే ఈఎస్హెచ్ అని అంటారు, ఎన్హాన్స్డ్ సూపర్విజన్ హౌసింగ్ స్టేటస్. ఇది యునైటెడ్ స్టేట్స్ ప్రిజన్ సిస్టమ్ కూడా డేంజరస్ ఇన్మేట్స్ని వేరే ఇన్మేట్స్ నుంచి దూరంగా ఐసోలేట్ చేయడం. ఇప్పుడు తిన్న జెన్ పాప్ అనగా రెగ్యులర్గా వేరే ఇన్మేట్స్తో కలిపి ఉంచడానికి సెల్ చేంజ్ చేస్తుండగా గార్డ్స్ అంటారు బుల్సైతో, నీ దగ్గర ఏం ఆబ్జెక్ట్ ఉండకూడదు అని. అందుకే బహుశా లేటర్ ఎపిసోడ్లో ఎస్కేప్ అయ్యేందుకు గాను తన టీత్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ గార్డ్స్ కింగ్ పిన్కి వర్క్ చేస్తారు అండ్ ఇలా ప్రిజన్ గార్డ్స్ హెల్ప్తో అండ్ వేరే ప్రిజనర్స్ని యూజ్ చేసి చంపేందుకు ప్లాన్ చేయడం అనేది మనం ఆల్రెడీ డేర్ డెవిల్ సీజన్ 2లో పనిషర్ని చంపేందుకు గాను కింగ్ పిన్ సేమ్ ప్లాన్ యూజ్ చేయడం గమనించాలి. కానీ పనిషర్ ఎస్కేప్ అవుతాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ బుల్సైని ఎందుకు ఈ ప్రిజన్లో చంపేయాలి అంత అర్జెంటుగా అనేది మనకి లేటర్ ఎపిసోడ్లో అర్థమవుతుంది. ఇదంతా చేస్తుంది కింగ్ పిన్ కాదు, వెనెస్సాని. కట్ చేస్తే కింగ్ పిన్ వెనెస్సాని తీసుకుని ఆడమ్ ఉన్న చోటుకి తీసుకెళ్తాడు. నీకు మాట ఇచ్చినట్టే వీడిని చంపలేదు, బట్ నేను వీడిని చూసి సహించలేకపోతున్నాను. బట్ వెనెస్సా, నేను ముందుకన్నా కూడా ఒక బెటర్ పర్సన్ని, మాటిస్తున్నా ఇకపై నిన్ను ఒంటరిగా వదలను అని అక్కడున్న కీ అండ్ గన్ని పాయింట్ చేస్తాడు. యాడమ్ వద్దు వదిలే అని వేడుకుంటున్నప్పటికీ కూడా వెనెస్సా ఆ గన్ తీసి యాడమ్ని షూట్ చేస్తుంది. మొత్తానికి కింగ్ పిన్ అండ్ వెనెస్సా రిలేషన్లో ఉన్న గొడవలు డిజాల్వ్ అయిపోయి వీళ్ళ బాండ్ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఒకటైపోతారు. ఇది ఇలా ఉంటే మ్యాట్ లైఫ్లో మాత్రం రిలేషన్షిప్ విషయం దీనికి ఆపోజిట్గా వెళ్తుంది. హెదర్ మ్యూజ్ని చంపిన ట్రామాలో మొత్తం అందరు విజిలెంట్స్ ఒకటే అంటూ డేర్ డెవిల్ని కూడా నిందిస్తుంది. మ్యాట్ ఆర్గ్యుమెంట్కి సమాధానంగా డీడీని డిఫెండ్ చేయడానికి ట్రై చేయగా హెదర్ అంటుంది, నువ్వు మిస్టీరియస్గా ఉంటున్నావని, ఏదో దాస్తున్నావని అంటూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఫిస్క్ అసోసియేట్ అయిన బక్ వచ్చి ఫిస్క్ తన ప్రైవేట్ పార్టీకి ఇన్విటేషన్ని మీకు పర్సనల్గా పంపారంటూ మ్యాట్ వంక ఒక సార్కాస్టిక్ స్మైల్ ఇస్తూ ఒక లుక్ ఇస్తాడు. ఎందుకో బక్కి ఆల్రెడీ కింగ్ పిన్ మ్యాట్ సీక్రెట్ ఐడెంటిటీ రివీల్ చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. ఆ ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళిపోగా మ్యాట్ హెదర్ని అడుగుతాడు, ఫిస్క్ నీ క్లయింటా అని. వాడికి దూరంగా ఉండు, అతని నేరేటివ్కి నిన్ను యూజ్ చేసుకుంటాడు, నిన్ను వాడుకుని నా వరకు చేరుకుంటాడు, నీకు హామ్ కలుగుతుందని చెప్పడానికి ట్రై చేసినా సరే ఆమె విందు. ఇక్కడ ఈ ఎపిసోడ్లో మనకి ప్యారలల్ నరేషన్తో ఎలా కింగ్ పిన్ ఎదిగిపోతున్నాడు అండ్ ఎలా మ్యాట్ యొక్క సామ్రాజ్యం కూలిపోతుంది చూపించారు. అండ్ మ్యాట్ ఆ ఆర్గ్యుమెంట్ హీట్ ఎక్కక ముందే అక్కడి నుండి వచ్చేస్తాడు తన ఆఫీస్కి. ఇక్కడికి వచ్చాక క్రిస్టియన్ మ్యాట్కి చెప్తుంది, బుల్సైని జెన్ పాప్కి షిఫ్ట్ చేశారు ఫిస్క్ ఆదేశాల మేరకు అని, అండ్ అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నువ్వు పట్టించుకోకు అని చెప్తుంది. దీనికి ప్యారల్గా ఫిస్క్ డానియల్ని తన డెప్యూటీగా ప్రమోట్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళ కాన్వర్జేషన్స్లో డానియల్ అంటాడు, నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాను, ఐ విల్ బర్న్ ఫర్ యూ అని అంటాడు. ఇది తర్వాత ఎపిసోడ్స్లో డానియల్ యొక్క ఫ్యూచర్ని ఫోర్ షాడో చేస్తున్నారు అనిపిస్తుంది. డానియల్ ముందు ఎపిసోడ్స్లో బర్న్ అయి చనిపోవచ్చు. ఫిస్క్ కూడా అంటాడు, ఐ నో యూ విల్ బర్న్ ఫర్ మీ అని, ఆబ్వియస్లీ ఫోర్ షాడోయింగ్ ద ఫేట్ ఆఫ్ డానియల్. ఈ సీన్లో మనం కింగ్ పిన్ ఈరోజు టిపికల్ మేయర్ టైం టేబుల్కి బ్రేక్ తీసుకుని డే ఆఫ్ తీసుకుని సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఉండగా వీ కెన్ సీ కొంచెం వింటేజ్ కింగ్ పిన్ బయటికి రావడం మనం చూడొచ్చు.
ఇది మేయర్ విస్క్ కాదు, మేయర్ కింగ్ పిన్ అని అర్థం అవ్వాలి. ఇక్కడ ఆ టేబుల్ దగ్గర కూర్చున్న డానియల్ అండ్ సెక్రటరీ అడ్వైజర్ సీరియస్గా వింటుంటే బ్యాక్గ్రౌండ్లో బక్ నవ్వటం చూడొచ్చు. హింటింగ్ కింగ్ పిన్ క్రిమినల్ ప్లాట్స్ అన్నీ కూడా బక్ హ్యాండిల్ చేస్తున్నాడు అన్నట్టు. ఈ క్యారెక్టర్ 2 వర్షన్స్ ఆఫ్ జేమ్స్ వెస్లీ అనుకోవచ్చు. ఈ క్యారెక్టర్ గుర్తుందనే అనుకుంటున్నా. సీజన్ 1లో కేరన్ వెస్లీని చంపేస్తుంది. వెస్లీ కూడా కింగ్ పిన్ యొక్క ఆపరేషన్స్ అన్నీ చూసుకుంటాడు. ఇక్కడ ఈ సీజన్లో ఆ ప్లేస్ బక్ చూసుకుంటున్నాడు అన్నట్టు. అండ్ ఆ నెక్స్ట్ ఆఫీస్లో వచ్చిన క్లయింట్స్ మీద అరిచేసి ఈ కేస్ యాక్సెప్ట్ చేయట్లే అంటూ వచ్చిన క్లయింట్ని బయటికి దొబ్బే అంటాడు. అండ్ చూస్తుంటే ఈ లా ఫర్మ్ కూడా ఎక్కువ రోజులు ఉండేలా లేదు. ఇది కూడా పాత క్రియేటివ్ టీం యొక్క క్రియేటివిటీ. నెక్స్ట్ వచ్చిన టీం వేరే మంచి మంచి స్టోరీ లైన్స్ని ఎక్స్ప్లోర్ చేసే ఐడియాతో ఈ సీన్ని పెట్టుండొచ్చు. అక్కడి నుంచి మ్యాట్ జోసీ బార్కి వెళ్తాడు. అయితే ఎపిసోడ్ 1లో జరిగిన డ్యామేజ్ వలన ఈ బార్ని రన్ చేయడం ఆపేస్తారు. కింగ్ పిన్ లోన్స్ అవి ఆఫర్ చేశాడు కానీ వద్దని చెప్పేసా అంటుంది. ఇదిలా ఉండగా మ్యాట్ని ఫాలో అవుతూ చెరీ కూడా అక్కడికి వస్తాడు. బుల్సై విషయం చెప్తాడు. అండ్ టాస్క్ ఫోర్స్ మ్యూస్కిల్ని వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం అండ్ బుల్సైని ఇప్పుడు జైల్లో చంపే ప్రయత్నం అన్నిటికీ ఏదో లింక్ ఉంది అంటూ మాట్లాడుతుండగా జోసీ ఒక స్పెషల్ విస్కీ బాటిల్ని తీస్తుంది. ఓ మెల్వినిస్ ఇది ఫాగీస్ లాస్ట్ ఆర్డర్ కానీ ఫినిష్ చేయలేకపోయాడంటూ సర్వ్ చేస్తుంది. ఇక్కడ మ్యాట్కి అర్థమవుతుంది ఆ రోజు నైట్ బేస్కెళ్ళి ఫాగీ నార్మల్గా డ్రింక్ చేయట్లా, ఎర్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఆ నెక్స్ట్ డే హియరింగ్ ఉన్న కేసు నెగ్గబోతున్నాడు కాబట్టి అని. సో ఇందుకే ఎవరో బుల్సైని హైర్ చేసుకుని ఫాగిని చంపారని అర్థమయ్యి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాట్. అక్కడి నుంచి డైరెక్ట్ బుల్సై దగ్గరికి వెళ్తాడు. ఫిస్కే కదా నీకు ఫాగిని చంపే కాంట్రాక్ట్ ఇచ్చింది అంటూ అడిగినా కూడా నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకొస్తే చెప్తా అంటూ ఒక డైలాగ్ చెప్తాడు. గుడ్ మెన్ డిఫెండ్ దేర్ గ్రేటెస్ట్ ఎనిమీస్ అంటూ. ఇక్కడ మ్యాట్కి మండి బుల్సైని అక్కడ టేబుల్ కేసి కొడతాడు. ఇక్కడ మ్యాట్కి తెలియంది ఏంటంటే ఇదంతా కూడా డెక్స్టర్ ప్లాన్లో భాగం అని. అందుకే గార్డ్ వచ్చి డెక్స్టర్ని పైకి లేపినప్పుడు నవ్వటం చూడొచ్చు. కట్ చేస్తే ఫిస్క్ పార్టీకి బీవీయూరిక్, కమిషనర్, హెదర్ అండ్ ముందు ఎపిసోడ్లో చూసిన న్యూయార్క్ ఫైనెస్ట్ రిచ్ పీపుల్ అండ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. ముందు ఎపిసోడ్లో ఫిస్క్కి ధమ్కి ఇవ్వడానికి ట్రై చేసిన వాళ్ళందరి వీక్నెస్లు పట్టుకుని మీటింగ్ రూమ్కి తీసుకెళ్ళి స్వీట్ వార్నింగ్ ఇచ్చి తన ఈ రెడ్ హుక్ ప్రాజెక్ట్లో మనీ ఇన్వెస్ట్ చేయమంటాడు. ఇక్కడ మనం హాకైస్ వర్డ్స్మెన్ జాక్కి కూడా ఫిస్క్ మీటింగ్ రూమ్కి తీసుకెళ్ళి వార్న్ చేసి వదిలేస్తాడు. బేసికల్లీ ఇప్పుడు తను ఈ మేయర్ పదవి యొక్క పవర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ టాస్క్ ఫోర్స్ని తన పర్సనల్ వార్ డాగ్స్గా యూజ్ చేసుకుంటూ కావాల్సిన పనులు చేయించుకుంటుంటాడు. ఫిస్క్ అండ్ జాక్ని పిక్ తీయడానికి ట్రై చేసిన ఒక రిపోర్టర్ని ఆఫీసర్ పాల్ అసాల్ట్ చేస్తాడు. అది కూడా కమిషనర్ ముందు. ఫిస్క్ ఇచ్చిన ధైర్యంతో వీళ్ళు ఇంక ఎవ్వరి మాట లెక్క లేకుండా అయిపోతారు. ఇక్కడే బీబీ యూరిక్ తన అంకుల్ డెత్ కేసులో కీలక ముద్ద అయిన ఫిస్క్ డౌన్ఫాల్కి ప్లాట్ చేస్తుందా అని కమిషనర్ని మీట్ అయి చెప్తుంది. కమిషనర్ ఈ టాస్క్ ఫోర్స్లో ఉన్న ప్రతి ఒక్కడి రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అంటూ ఫోర్సెస్ జాయిన్ చేస్తారు. దీనికి ప్యారల్గా బుల్సై మ్యాట్ టేబుల్ కేసు కొట్టడం వల్ల విరిగిన పన్నుని యూజ్ చేసి ప్రిజన్ నుంచి అయితే మొత్తానికి ఎస్కేప్ అవుతాడు. ఈ సీన్ అనేది అడాప్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ కామిక్స్. సేమ్ సీన్ ఉంటుంది యూజింగ్ టూత్ ఫర్ ఎస్కేపింగ్ ప్రిజన్. బుల్సై నుంచి డైరెక్ట్గా పార్టీకి వచ్చేస్తాడు మ్యాట్. డైరెక్ట్గా ఫిస్క్ దగ్గరికి పోతుండగా మధ్యలో హెదర్ అట్టుకుంటుంది. ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది బుల్సై ఎస్కేప్ అయ్యాడని. అండ్ ఫాగీని చంపమని బుల్సైని హైర్ చేసుకుంది ఫిస్క్ కాదు వెనెస్సా అని. ఆమెను ఎందుకు ఏంటి అని అడిగే లోపలే బుల్సై వచ్చి కింగ్ పిన్ని షూట్ చేయబోతాడు. అండ్ 2 hours సర్ప్రైజ్ కింగ్ పిన్ని మ్యాట్ సేవ్ చేస్తాడు ఆ బుల్లెట్కి అడ్డుగా వచ్చేసి. కానీ ఎందుకు అవసరం ఏముంది అంటే ఏమో మరి, మేబీ కాసేపటి ముందు డెక్స్టర్ ఏ గుడ్ మ్యాన్ సేవ్స్ హిస్ వర్స్ట్ ఎనిమీస్ అన్నాడని కానీ సేవ్ చేసి ఉంటాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనే చూడాలి. ఈ ఎపిసోడ్లో మ్యాట్కి హెదర్కి మధ్యలో బిల్డ్ అయిన గ్యాప్ అండ్ వెనెస్సా మ్యాట్కి తన ఐడెంటిటీ రివీల్ చేసేస్తా అని ఇచ్చిన వార్నింగ్స్ని చూస్తుంటే యాజ్ మెన్షన్డ్ ఇన్ ప్రీవియస్ వీడియో మ్యాట్ ఐడెంటిటీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది అనిపిస్తుంది. వెనెస్సా ఎందుకు ఫాగిని చంపింది? ఇప్పుడు ఈ మిస్ఫైర్ తర్వాత డెక్స్టర్ ఎలా టాస్క్ ఫోర్స్ నుంచి తప్పించుకున్నాడు? ఎందుకు మ్యాట్ ఫిస్క్ని సేవ్ చేశాడు? పనీషర్ ఏమయ్యాడు? లాంటి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లోనే దొరుకుతాయి. మరి నెక్స్ట్ డే ఫినాలే ఎపిసోడ్ అనుకుంటా. 9 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్లో. వేచి చూడాల్సిందే మరి ఏమవుద్దో. సో ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. మీరు కూడా ఈ ఎపిసోడ్ని చూసినట్లయితే మీకేమనిపించిందో మీ థాట్స్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేది. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్
@movie lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.